ఓసారి దైవజనులు రాజశేఖర అయ్య గారు చెప్పారు, మదనపల్లిలో టీబీ శాంటోరియం అని ఒక పేరుగాంచిన శాంటోరియం ఉంది. ఆ రోజుల్లో మిషనరీల చేత అది నిర్మించబడింది. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన టీబీ శాంటోరియం. ఆ హాస్పిటల్ అంతటికి సూపరింటెండెంట్ ఒక ఆయన ఉన్నారట. ఆయన హాస్పిటల్లో అడుగుపెట్టాడంటే చాలు వర్కర్ మొదలుకొని డాక్టర్ వరకు గడగడగడగడలాడుతూ ఉండేవాళ్ళట. ఓ రకంగా దేవుని చూసినట్లుగా చూసేవాళ్ళట. మరో రకంగా చెప్పాలంటే అపర కోటీశ్వరుడట. చదువుకు చదువు ఉంది, ఉద్యోగానికి ఉద్యోగం ఉంది, ఆస్తికి ఆస్తి ఉంది. అంత గొప్ప పేరు సంపాదించిన తర్వాత ఎవరో చెప్పారట, భీమవరంలో నువ్వు సొంతగా పలానా వ్యాపారం ప్రారంభిస్తే అసలు నీ స్థానం తిరిగిపోద్ది, నీ దశ దిశ మారిపోద్ది. ఈ టీబీ శానిటోరియంలో ఈ టీబీ వ్యాధిగ్రస్తులకి ఎందుకు చేస్తావు, నా మాట వినని ఎవరో సలహా ఇస్తే తనకున్న ఆస్తి అంతా అమ్ముకొని మేబీ భీమవరం పశ్చిమ గోదావరి ప్రాంతంలో హాస్పిటల్ పెట్టడానికి వెళ్ళాడట. హాస్పిటల్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడో చెప్పంటారా? డబ్బులు గోనె సంచుల్లో మోసుకుంటా, డబ్బులు బియ్యపు సంచుల్లో మోసుకుంటా భీమవరం వెళ్ళాడట. ఏం జరిగిందో తెలియదు, ఆర్థికంగా చితికిపోయాడు, ఆస్తులన్నీ అమ్ముకున్నాడు. ఒకప్పుడు అపర కుబేరుడిగా బ్రతికినవాడు ఇప్పుడు పిడికిడి అన్నానికి నోచుకోక చిల్లర పైసలు కూడా దొరకని స్థితిలో ఆలోచించి 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 లిటరల్గా మానసికంగా పిచ్చోడైపోయాడట. మొత్తానికి కొంచెం స్పృహ వచ్చినప్పుడు ఆ భీమవరం నుంచి మదనపల్లి వచ్చాడట. మదనపల్లి నుంచి భీమవరం వెళ్ళేటప్పుడేమో ఆ బియ్యపు సంచులని డబ్బులు తీసుకెళ్ళాడే, అదే భీమవరం నుంచి మదనపల్లి వచ్చేటప్పుడు అదే బియ్యపు సంచుల నిండా పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు, మాసికలు పడినటువంటి ఆ బట్టలు వేసుకొని ఆ బియ్యపు సంచి బ్యాగ్ నిండా తీసుకొని మదనపల్లి వెళ్ళాడట. ఆ పిచ్చోడైన స్థితిలో గడ్డం బాగా పెరిగింది, జుట్టు బాగా పెరిగింది, మాసిపోయిన బట్టలు ఇదే టీబీ శానిటోరియం దగ్గరికి వెళ్ళి గేటు దగ్గర నిలవబడి, అమ్మా 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 ఓ దండం పెట్టండి అమ్మా, అమ్మా ఆకలి అవుతుంది, మా దండం పెట్టండి అమ్మా అని పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తూ అరుస్తున్నాడట. ఆ పరంపరలోనే పిచ్చోడిలాగే చచ్చిపోయాడట. అయ్యలారా, మీ అందరికి ఒక మాట చెప్తాను, జీవితంలో ఎప్పుడు ఈరోజు ఉంది అని పొంగిపోవద్దు, లేదు అని కృంగిపోవద్దు. ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో తృప్తిగా బ్రతుకుదుముగాక.